ఎన్నికలకు ముందిచ్చిన హామీ మేరకు కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే చంద్రబాబు మొదటి సంతకం మెగా డిఎస్సీపై పెట్టారని అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అన్నారు. డిఎస్సీ 2025లో ఎంపికైన ఉపాధ్యాయులకు తూర్పుగోదావరి జిల్లా అనపర్తిలో ఏర్పాటు చేసిన అభినందన సభలో ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. 4 మండలాలకు చెందిన 89 మంది నూతన ఉపాధ్యాయులను సత్కరించారు ఆయన. అందరూ కెమెరాకు చూడండి. థ్యాంక్ యూ ఎమ్మెల్యే సార్ గట్టిగా ఉండండి. థ్యాంక్ యూ ఎమ్మెల్యే సార్. ఇవాళ ఏదైతే చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు ఎన్నికల ముందు మెగా డిఎస్సి ద్వారా ఉపాధ్యాయ ఉద్యోగాలు భర్తీ చేస్తామని ప్రకటించారు. దానికి అనుగుణంగా చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టుగా మొట్టమొదటి సంతకం ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత మెగా డిఎస్సి పైన సంతకం పెట్టడం జరిగింది. తద్వారా ఇవాళ నారా లోకేష్ గారు సమర్థవంతంగా, పారదర్శకంగా ఈ నియామక ప్రక్రియ 150 రోజుల్లో పూర్తి చేసి 16,347 మందికి ఉద్యోగాలు, ఉపాధ్యాయ ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. మరి జగన్మోహన్ రెడ్డి తన హయాంలో ఈ ప్రక్రియ చేపట్టకపోగా ఇవాళ ఈ ప్రక్రియ కూటమి ప్రభుత్వం చేస్తుంటే దాన్ని భగ్నం చేయడం కోసం 24 కేసులు వేసి ఏదో ఒక విధంగా దీన్ని నియామకాలను నిలుపుదల చేయాలని ప్రయత్నం చేసినప్పటికీ వాటన్నిటినీ సమర్థవంతంగా ఎదుర్కొని వాళ్ళ నారా లోకేష్ గారి నాయకత్వంలో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. అదే విధంగా మరలా రేపు 2వ డిఎస్సి జనవరిలో నోటిఫికేషన్ ఇవ్వడానికి ప్రక్రియ మొదలు పెట్టడం జరిగింది. ముఖ్యంగా అనపర్తి నియోజకవర్గంలో అత్యధికంగా 89 మందికి ఉద్యోగాలు రావడం, వారందరినీ ఈ రోజు నియోజకవర్గ నాయకుల సమక్షంలో వారిని, వారి కుటుంబ సభ్యుల్ని పిలిచి వారి అభినందించి వారిని ఏ విధంగా లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఈ కష్టాన్ని పడి ఈ నియామకం చేపట్టారనేది వారందరికీ వివరించడం జరిగింది. ఇవాళ ఏదైతే చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు